ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అసెంబ్లీలో వివరించడం జరిగింది। దొరకొండ మండలంలో 50 సంవత్సరాల తర్వాత స్నేహితులు అపూర్వ కలయిక। గిద్దలూరు మండల ఆరవయసు సంఘం కమిటీ ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి దేవికి అన్నపూర్ణ అలంకారంలో భక్తుల దర్శనం। దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆనంద ఆశ్రమంలో ఈశ్వరి మహాదేవి అమ్మవారు 8వ రోజు జ్ఞాన సరస్వతి దేవిగా దర్శనం। నేడు వానవరు గ్రామంలో కాఫీ విత్ వైసీపీ గాఢ కార్యక్రమంలో నిర్వహించిన మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్। మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అసెంబ్లీలో మార్కాపురంలోని ఇందిరమ్మ కాలనీ గురించి, మైనార్టీల షాదీఖానా గురించి, అభివృద్ధి గురించి వివరించడం జరిగింది। మార్కాపురం కాలనీ వాసులకు, మైనార్టీలకు శుభ పరిణామం। టీడీపీ టౌన్ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రాహీం ప్రజల తరఫున ముస్లిం మైనార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను। దేనికంటే నిన్న శుక్రవారం రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురంలో ఉండే ముస్లిం మైనార్టీ ముఖ్యమైనది నిరుపేదలు ఎంతో మంది ఉన్న ఈ ప్రాంతంలో షాదీఖానా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం। అలాంటి కానీ షాదీఖానా గురించి కందుల నారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం కానివ్వండి, షాదీఖానా గురించి, మైనార్టీల గురించి ఆయన ఆలోచన విధానం కానివ్వండి, మాకు చాలా ముస్లిం మైనార్టీలకు చాలా సంతోషంగా ఉంది। ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కందుల నారాయణ రెడ్డి గారు ఆర్దిశలు కృషి చేస్తూనే ఉన్నారు। అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2 గురించి కూడా కందుల నారాయణ రెడ్డి గారు సీఎం గారి సమక్షంలో తెలియజేయడం జరిగింది, స్పీకర్ గారి సమక్షంలో సీఎం గారికి తెలియజేయడం జరిగింది। అక్కడ ఉన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు లేవు, అదేవిధంగా కాలువలు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, మనుషులు ఎవరైనా ఒక ఆటో పోవాలన్నా చాలా ఇబ్బందికరమైన వాతావరణం। అలాంటి దాని గురించి కందుల నారాయణ రెడ్డి గారు మా శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడటం మాకు చాలా ఆనందం। మా మార్కాపురం మంచి శుభ పరిణామం చెప్పేసి భావిస్తున్నాము। అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నారు। మా మహిళలకు 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా శ్రీశక్తి కానివ్వండి, 3000 పిచ్చర్ని 4000 చేయడం కానివ్వండి, ఇలాంటి పథకాలు మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెలుగొండ ప్రాజెక్టు 456 కోట్లు కాలువ నిర్మాణానికి మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది। మా మార్కాపురం నియోజకవర్గం, మా పరిసర ప్రాంతాల తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా అభివృద్ధి ఆగదని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్న మోసపూరిత ప్రచారాలకు అరికట్టాల్సిన అవసరం ఉంది। ప్రజలకు ఎవరు ఏం చేస్తున్నారు, ఎన్ని రకాలుగా ప్రజలు అందరూ ఏ ప్రభుత్వాన్ని, మన తెలుగుదేశం పార్టీని ఎంత ఆదరిస్తున్నారని చెప్పేది ప్రజలకు తెలుసు। ఏదో ఉన్న మాటలు లేని మాటలు చెప్పుకొని ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాటలను పట్టుకొని మా కందుల నారాయణ రెడ్డి గారి శాసనసభ్యులు గారిని ఇష్టారీతిలో మాట్లాడడం కానివ్వండి, ఆయన మీద బురద జల్లే మాటలు మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి వైసీపీ వాళ్ళకి హితవు పలుకుతున్నాము। చాలా అభివృద్ధి పనులను దూసుకుపోతున్న మా కందుల నారాయణ రెడ్డి గారికి మళ్ళీ ప్రజలు ఆరాధిస్తారు, ఆయనే మళ్ళీ శాసనసభ్యులుగా గెలిపించుకుంటారు। మా ప్రజలు ఆయన ఎప్పుడు మర్చిపోరు। మా మైనార్టీలకు కందుల నారాయణ రెడ్డి గారు చేస్తున్న సేవలకు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి పనులకు కానివ్వండి, మార్కాపురం ఉన్న మైనార్టీ తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున కందుల నారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। దొనకొండ మండలంలో 50 సంవత్సరాల తర్వాత స్నేహితుల అపూర్వ కలయిక దొనకొండలో పుట్టి పెరిగి 1975 నుంచి 1976 10వ తరగతి బ్యాచ్ విడిపోయి చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో మహానగరాల్లో స్థిరపడి దొనకొండ ఒక్క వివాహ వేడుక శుభకార్యంలో కలుసుకుని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆత్మీయంగా పలకరింపులతో కులమత తేడా లేకుండా సంతోషాన్ని వ్యక్తపరిచారు।
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో 50 సంవత్సరముల తదుపరి ఒక వివాహ వేడుకల్లో కలుసుకున్న స్నేహితులు. వివరాల్లోకి వెళ్తే దొనకొండలో స్థిరపడి మైక్ అండ్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న ఉమర్ వలి, అతని రెండవ కుమార్తె వివాహ వేడుకల్లో పూర్వ స్నేహితులు కలుసుకుని ఖులాసగా అభినందనలు తెలుపుకుంటూ వివాహ వేడుకలు కలుసుకోవడం జరిగిందని, ఈ కలయికలో పలు ఉన్నత స్థానాలలో ఉండి ఉద్యోగ విరమణ చేసి ప్రశాంత జీవితం కొనసాగిస్తూ ఈ రోజు ఈ విధముగా కలుసుకోవడం ఆనందకరంగా ఉందన్నారు. వివాహ వేడుకల్లో పెండ్లి కుమార్తెగా సచివాలయం ఇబ్బంది అవటంతో మండలంలోని అన్ని శాఖల ఉద్యోగస్తులు రైల్వే కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకల్లో హాజరైన వ్యక్తులు వాహనాలతో రద్దీగా మారింది. अरे बाहर का है रे नने बा का है ऐको नमिका ऐको क्या वैसा చూడండి చూడండి ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షుడు చిన్నిరామ సత్యనారాయణ పిలుపు మేరకు గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో వాసవి కన్యక పరమేశ్వరి దేవికి అన్నపూర్ణ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. అమ్మవారికి సారీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు, సతిమణి లీలావతి మరియు కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంకు విచ్చేస్తున్నటువంటి గిద్దలూరు మండల ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు మండల ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులందరి పేరు మీదుగా అమ్మవారికి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మండల ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్యులు మహిళలు అందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి చిన్నిరామ సత్యనారాయణ, గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేయడమైనది. నువ్వు రామాయ్ ముందుకు రా నువ్వు
చూసి చెప్పి పైన ఈరోజు మన మహాసభ అధ్యక్షుడైనటువంటి చిన్ని రామసత్యనారాయణ వారి పిలుపు మేరకు ఇద్దరు మల్లారవే సంఘం ఆధ్వర్యంలో ఇద్దరు వాసవి కనకపరమేశ్వరి నవరాత్రి సందర్భంగా అమ్మవారికి సారేవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఇద్దరు మల్లారవే సంఘ సభ్యులు మరియు ఆర్యవయసులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అందరికీ అభినందనలు చేస్తున్నాము. దొనకొండ మండలంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆనంద ఆశ్రమంలో వెంచేసి ఉన్న ఈశ్వరి మహాదేవి అమ్మవారు 8వ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి గణపతి పూజ, అష్టస్థాపనము, అమ్మవారి అభిషేకం చేసి సరస్వతి దేవికి అలంకరణ చేసి శ్రీ సరస్వతి నామ అష్టోత్తర శ్రీ చక్రార్చన సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు చేసి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాయసం, పులిహోర, దద్దోజనంతో విశేష మహానైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులిచ్చారు. భైరవానంద స్వామి మాట్లాడుతూ నవరాత్రుల భాగంగా దుర్గాష్టమి సందర్భంగా ఈశ్వరమ్మ కనక దుర్గమ్మగా దర్శనమిస్తుందని భక్తులందరూ కూడా అమ్మను ఆరాధించి అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అర్చకులు మణిబాబు శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులకు ఉభయదాతలు దొనకొండ వబ్బాపురం వాస్తవ్యులు బాపితోటి షణ్ముఖ, ప్రియ చీరసారి అల్పాహారం ఏర్పాటు చేశారు. సరస్వతి నామదేవస్య సకుటుంబస్య కొల్లెట్ల గోత్రోడ్ బోస్య రమణారెడ్డి నామదేవస్య ధర్మత్యే వెంకటరమణ నామదేవస్య సకుటుంబస్య అసార గోత్రోడ్ బోస్య బంగారే నామదేవస్య ధర్మత్యే నాగమ్మ నామదేవస్య సకుటుంబస్య అసార గోత్రోడ్ బోస్య మల్లికార్జున నామదేవస్య ధర్మత్యే భాగ్యలక్ష్మి నామదేవస్య సకుటుంబస్య అగ్నిగోత్రోడ్ బోస్య శ్రీనివాస నామదేవస్య నాగలక్ష్మి నామదేవస్య సకుటుంబస్య సకుటుంబం మండలం
సహస్రాన్ని అభయంతే అహర్నిశం అయా దాసాయ విమం అద్వా అస్వ ఆవాహన నేడు వానవరం గ్రామంలో కాఫీ విత్ వైసీపీ క్యాడర్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను పలకరించిన మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మరియు పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ నేడు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పార్టీలోని వానవరం గ్రామంలో ఈ రోజు ఉదయమే గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలతో మొబైకవై కాఫీ త్రాగుతూ ప్రజలందరినీ రాష్ట్ర మాజీ మంత్రి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు మరియు పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ ఉషశ్రీ చరణ్ పలకరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ను ఉషశ్రీ చరణ్ ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అసెంబ్లీలో వివరించడం జరిగింది. దొరకొండ మండలంలో 50 సంవత్సరాల తర్వాత స్నేహితులు అపూర్వ కలయిక. గిద్దలూరు మండల ఆరవైశ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి దేవికి అన్నపూర్ణ అలంకారంలో భక్తుల దర్శనం. దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆనంద ఆశ్రమంలో ఈశ్వరి మహాదేవి అమ్మవారు 8వ రోజు జ్ఞాన సరస్వతి దేవిగా దర్శనం. నేడు వానవరం గ్రామంలో కాఫీ విత్ వైసీపీ క్యాడర్ కార్యక్రమంలో నిర్వహించిన మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్